నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి. వర్షాకాలం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓకే, పంటలకి నీరు వస్తుంది. ఇంకొక పక్క అందరూ ఎంజాయ్ చేయడానికి, బాగా ఎండతాపంతో ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా బాగానే ఉంటుంది. కానీ దాంతో పాటు వ్యాధుల తీవ్రత కూడా అదే రేంజ్లో పెరుగుతూ ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది డెంగ్యూ. మరి డెంగ్యూ రాకుండా ఏం చేయాలి, డెంగ్యూ వస్తే ఏం చేయాలి, అది రాకుండా ఏం చేయాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్, జనరల్ మెడిసిన్. నమస్తే సార్. నమస్కారం సార్. డెంగ్యూ ఇప్పుడు చాలా కేసెస్ మనం చూస్తూ ఉన్నాము. సో ఈ టైంలో అసలు డెంగ్యూ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? సో అప్రోప్రియేట్గా ఈ సీజన్లో ఆల్రెడీ నేను డెంగీ కేసెస్ బాగా చూస్తున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెంగీ అనగానే గుర్తు రావాల్సింది మస్కిటో బైట్ ద్వారానే డెంగీ అనేది వస్తుంది, వేరే విధంగా రాదు. సో మస్కిటో బైట్ ద్వారా వచ్చేది కాబట్టి మస్కిటోస్ ఉన్న చోట హై సస్పిషన్ ఆఫ్ డెంగీ అనేది సస్పెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇలా చెప్పాల్సిన అవసరం వస్తుందంటే, ఈ సీజన్లో వచ్చేవి ఫ్లూ జ్వరాలు చాలా మోస్ట్ కామన్గా వచ్చేది. ఆల్మోస్ట్ 70 to 80% ఫ్లూ జ్వరాలు ఉంటాయి. ఈ రెస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్లో డెంగీ జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో మీడియాలో జీకా వైరస్ అనేది కూడా వచ్చింది, అది కూడా మస్కిటో ద్వారానే వస్తుంది. సో ఇవన్నీ అండర్ ద ఎన్వెలప్ ఆఫ్ వైరస్. సో వైరస్ టైప్లో ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, ఎనీ వైరస్ ఫస్ట్ ప్రజెంటేషను లైట్గా జ్వరము, హెడేక్, ఒళ్ళు నొప్పులు, కొంతమందిలో ర్యాష్. ఇది ఫస్ట్ ఫ్యూ 6 or 8 అవర్స్లో ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ 24 to 48 అవర్స్లో ఇది కాస్త మారుతూ వస్తుంది, తీవ్రత దాల్చడం జరుగుద్ది. సో ఒక పర్సన్ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ స్టేటస్, తనకున్న అండర్లైన్ కండిషన్, ఏజ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ తీసుకొని చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియబిలిటీ. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మస్కిటో ద్వారా వచ్చే డెంగీ వైరస్ సపోజ్ ఒక 100 మందికి ఆ డెంగీకి సంబంధించిన మస్కిటో కుట్టినా కానీ ఓన్లీ 20% ఆఫ్ పీపుల్ అటెండ్ హాస్పిటల్. అంటే కొంతమందికి తెలియకుండానే తగ్గిపోద్ది స్పాంటేనియస్గా బాడీ ఇమ్యూనిటీ ద్వారా. ఎవరికైతే అండర్లైన్ కండిషన్స్ ఉంటాయో, ఎవరికైతే రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుందో వాళ్ళలో అది కాస్త విజృంభిస్తుంది. ఆ విజృంభించే దాంట్లో ఒక డెంగీ వైరస్ ప్యాటర్న్ మనం గమనించుకుంటే, నేను చెప్పినట్టు ఇనీషియల్ పార్ట్లో ఫీవర్తో పాటు ఇవన్నీ వస్తాయి. డెంగీకి ఒక ఆల్టర్నేటివ్ నేమ్ బ్రేక్ బోన్ ఫీవర్. అంటే ఎముకల్ని విరగొట్టినట్టు వస్తుంది ఆ జ్వరం, అంత ఇంటెన్సిటీతో వస్తుందని చెప్తారు. సో 104, 105 అలా వచ్చేదానికి ఆస్కారం ఉంది డెంగీ. అంటే ప్రతి ఒక్కరికి రావాలని కాదు, బట్ దట్స్ ప్రజెంటేషన్ ఆఫ్ డెంగీ జ్వరం. అయితే ఇక్కడ కొన్ని ఐడెంటిఫైయింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, రిలెంట్లెస్ ఫీవర్ అంటే తగ్గకుండా కంటిన్యూస్గా హై గ్రేడ్ ఫీవర్, సివియర్ హెడేక్, కంటి భాగం వెనక నొప్పులు, జ్వరం ఉన్నప్పుడు హెడేక్ తీవ్రత ఎక్కువగా ఉండడం, కంప్లీట్ చేత కాకుండా పోవడం, ఎర్రటి మచ్చలు ఫార్మేషన్ రావడం, ఇలాంటివన్నీ గమనిస్తే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మస్కిటో డ్రివెన్ ఏరియా కానీ ఉంటే డెంగీని సస్పెక్ట్ చేయాలి. సో డెంగ్యూ క్లినికల్ ప్రజెంటేషన్స్లో ఫస్ట్ 3 days ఇస్ అ సిమ్టమాటిక్ ఫేజ్ అంటాం. అంటే ఇలా ప్రజెంటేషన్స్ ఉండే ఫేజ్. ఆ 3rd day నుంచి రౌండ్ అబౌట్ ద 7th day వరకు క్రిటికల్ ఫేజ్ అంటాం. ఈ క్రిటికల్ ఫేజ్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ ఫేజ్లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ టాక్సిన్ రిలీజ్ ఇన్ ద బాడీ. విష పదార్థాలు రిలీజ్ అయినందు కారణంగా బాడీలో ప్రతి అవయాని మీద తీవ్రమైన ఒత్తిడి. మోస్ట్ ఇంపార్టెంట్గా లివర్. రెండో ఇంపార్టెంట్ ఏరియా రక్త కణాలు. సో డెంగీ అనగానే ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేది ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతాయి, దాంతోపాటు తెల్ల కణాలు కూడా తగ్గిపోతుంటాయి. సో ఈ సివియారిటీ అనేది 3rd to 7th day ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని క్రిటికల్ ఫేజ్ కింద కేటగరైజ్ చేశారు. ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గిన దానివల్ల రక్తంలో గడ్డగట్టేత్వం కోల్పోతారు. అలా కోల్పోయిన వాళ్ళలో బ్లీడింగ్ అనేది జరుగుద్ది. బ్లీడింగ్ని సైంటిఫిక్గా హెమరేజ్ అంటారు. అందుకోసమే డెంగీ హెమరేజ్ ఫీవర్ అంటాం.
సో ఇదే ప్రాబ్లము ఆ టాక్సిన్స్ కెమికల్ మీడియేషన్ వల్ల కాస్త బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివి పడిపోయిన దానివల్ల వాళ్ళ బీపీ లో అయిపోద్ది. అందుకోసమే డెంగీ హెమరేజిక్ షాక్ సిండ్రోమ్ అంటారు. సో దీనికి చాలా టెర్మినాలజీస్ మెడికల్గా వాడతారండి. బట్ అది క్రిటికల్ ఫేజ్, చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఇది రికగ్నైజ్ చేయగానే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, పర్టికులర్గా ఫ్రమ్ 3rd డే ఆన్వర్డ్స్. ఫ్రమ్ ద 7th డే టు 10th డే రికవరీ అనేది జరుగుద్ది. న్యాచురల్గా ఒక్కొక్క బాడీని బట్టి ఆ రెస్పాన్స్ అనేది ఉంటుంది. యూజువలీ మ్యాక్సిమమ్ ఇస్ 12 days రికవరీ పీరియడ్ అనేది. దిస్ ఇస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. వెరీ ఎక్సెప్షనలీ అర్లీ ప్రజెంటేషన్ వెళ్ళిన వాళ్ళకి ఈ ఐసీయూ అడ్మిషన్లు కానివ్వండి, తీవ్రత పెరగడం కానివ్వండి జరుగుద్ది. ఎందుకంటే అర్లీ ప్రివెన్షన్ వల్ల మనకి సివియర్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. డెంగీ హెమరేజిక్ ఫీవర్ యాక్చువల్లీ డేటా ప్రకారం ఈస్ ఎ వెరీ సివియర్ కండిషన్. దీంట్లో డెత్ అనేది కూడా సంభవించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మెడికల్ అటెన్షన్ వెళ్ళండి, డోంట్ హెసిటేట్. అండ్ ఈ కాంటెక్స్లో పిచ్చి పిచ్చి మందులు వాడకుండా నేను చెప్పినట్టు డోలో వాడచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. కాస్త ఎక్కువగా జ్వరం వస్తుంది అంటే ఫ్యాను కాస్త నీళ్ళుతో బాడీని తుడుచుకోవడం ఇలాంటివి చేసిన వల్ల కూడా టెంపరేచర్ తగ్గుద్ది. ప్రాపర్ హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ మ్యాక్సిమైజ్ చేయండి, టాక్సిన్స్ బయటకి వెళ్ళిపోతాయి. నార్మల్ డైట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇవన్నీ చేసిన దానివల్ల డెంగ్యూ తీవ్రతని అర్లీగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఎక్కువ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ లేకుండా బయటపడవచ్చు. ఓకే, ఒకవేళ ఇది రాకుండా ఉండడానికి ఏం చేయాలి అంటారు? ఆన్ ఏ జోక్ నోట్ మా, డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ మస్కిటోస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మస్కిటో ద్వారా వస్తుంది కాబట్టి మస్కిటోని ప్రివెంట్ చేయండి. సో మస్కిటో ప్రివెన్షన్ ప్రోగ్రామ్ కింద మనం చూసుకుంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మనం చేస్తే తర్వాత గవర్నమెంట్ మీద అడగొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మస్కిటోస్ ఎక్కడ గ్రో అవుతాయని చూసుకోండి. కామన్గా మనం గమనిస్తే ఎక్కడైతే వెట్నెస్ ఉంటుందో, ఎక్కడైతే హ్యూమిడిటీ ఉంటుందో, వర్షాకాలం కాబట్టి సాధారణంగా చాలా ప్లేసెస్లో ఇంటి చుట్టూ ఇలాంటి వాతావరణం కనపడుతుంది కాబట్టి మస్కిటోస్ గ్రో అవుతాయి. సో డార్క్ ఏరియాస్, హ్యూమిడ్ ఏరియాస్, వెట్ ఏరియాస్, డర్టీ ఏరియాస్, ఇక్కడ మస్కిటోస్ గ్రో అవుతాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా శుభ్రపరచుకోవడం, ఇంటిని ఇంటి సరౌండింగ్స్ని చేస్తే మస్కిటోస్ బెడద నుంచి మనం తప్పించుకోవచ్చు. సార్ట్ అవుట్ చేసాం. నెక్స్ట్ కమ్స్, ఓకే మన ఇంటి సరౌండింగ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాం, బట్ బయట ఉన్న పరిస్థితులు మన చేతుల్లో లేదు కదా. సో దానికి ఏం చేయొచ్చు అంటే, ఈ మధ్య మేబీ అబౌట్ 10 years మనం డెంగీ జ్వరాలు ఎక్కువగా చూస్తున్నాం, తీవ్రత కూడా చూస్తున్నాం, ఫ్రీక్వెన్సీ చూస్తున్నాం. 4-5 వెరైటీలు ఉన్నాయి, అవి ఏవైనా రావచ్చు. సో అందుకోసం మనం ప్రివెంటివ్ మెజర్స్లో ఇంటి లోపలికి మస్కిటోస్ రాకుండా చేసుకోవడం ఇంపార్టెంట్ క్రైటీరియా. సో మెష్ ఫిక్స్ చేసుకోవడం వీలైన చోట, ఎవరికైతే స్తోమత ఉందో వాళ్ళు చేసుకోవాలి. వీలైనంత మటుకు డోర్స్ క్లోజ్ పెట్టుకోవడం. ఎట్లయినా ఎండాకాలం కాదు కాబట్టి, వర్షాకాలమే కాబట్టి అది చేయడం కూడా జస్టిఫైడ్. అదే కాకుండా మస్కిటో రిపెలెంట్స్, ఎక్కడైతే ఎక్కువగా మస్కిటోస్ ఉన్నాయో రిపెలెంట్స్ని వాడడం ముఖ్యం. అదే కాకుండా ఈ మస్కిటో రిపెలెంట్సే కాకుండా ఒకవేళ మస్కిటో బెడద ఎక్కువగా ఉంటే మన మున్సిపాలిటీ ఏరియాస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే దే విల్ టేక్ ద కరెక్టివ్ మెజర్స్. వాళ్ళే వచ్చి. ఇంకొకటి డాక్టర్, మనకి రెగ్యులర్గా మస్కిటోస్ ఉన్నా కూడా కరవకుండా ఉండడానికి ఆయింట్మెంట్స్ పైపూతగా ఇస్తూ ఉంటారు. అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తాయంటారు మస్కిటోస్ కరవకుండా? ఇప్పుడు వాటినే రిపెలెంట్స్ అంటున్నాను. రిపెలెంట్ ఫార్మ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు బట్టల మీద అద్దుకునేది ఉన్నాయి, తర్వాత పేస్ట్ రూపంలో మీరు చెప్పినట్టు పూసుకునే ఉన్నాయి, స్ప్రే రూపంలో ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్ టు ద కంపెనీస్ అండ్ హౌ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ఆల్ దాట్. సో ఇది బహుశా ఒక 4 to 6 hours పనిచేస్తుందమ్మా మీరు ఆఫ్టర్ అప్లికేషన్. ఆఫ్టర్ దట్ వాటి ఎఫెక్ట్స్ పోతాయి. దీనికన్నా బెస్ట్ మెజర్ నేను చెప్పింది, హౌ టు ప్రివెంట్ బ్రీడింగ్ ఆఫ్ మస్కిటోస్ అనేది ఇంపార్టెంట్. అవి చేసిన తర్వాత ఈ స్టెప్ గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పేటప్పుడు ప్రాపర్ డైట్ అని చెప్పారు. ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటారు? ఫార్చునేట్లీ డెంగ్యూ ఉన్నవాళ్ళు వైరల్ జ్వరాల్లో, ఎనీ వైరల్ జ్వరాల్లో, అన్లెస్ దేర్ ఇస్ అన్ అండర్లయింగ్ ఆర్గన్ ప్రాబ్లం, డైట్ రెస్ట్రిక్షన్ అనేది లేదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే,
వైరల్ జ్వరాల్లో లివర్ ఎఫెక్ట్ అవ్వడం కాస్త సహజం. అవును. ప్రీ ఎగ్జిస్టింగ్గా లివర్కి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఆ తీవ్రత కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల అజీర్ణం చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళే డైట్ రెస్ట్రిక్షన్కి వెళ్ళాలి. కానీ యాజ్ సచ్ అ నార్మల్ పర్సన్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ కానీ షుగర్ కానీ ఇంకా వేరే ఏవి లేని వాళ్ళు దేర్ ఈస్ నో డైట్ రెస్ట్రిక్షన్, అన్నీ తినొచ్చు. ఓకే. బట్ ఈ డైట్లో మోస్ట్ ఇంపార్టెంట్గా నేను చెప్పదలుచుకుంది వాటర్ ఈస్ నెంబర్ 1, హై ప్రోటీన్ డైట్ ఈస్ నెంబర్ 2. ఎందుకంటే వీటి ద్వారా మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుద్ది. ఇమ్యూనిటీని పెంచేది ఏ ప్రక్రియ చేసినా కానీ మనం డెంగ్యూ నుంచి త్వరగా రికవర్ అవుతాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం బాడీకి రెస్ట్ ఇవ్వాలి అడిక్వేట్గా. ఆ రెస్ట్లో కూడా మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుద్ది కాబట్టి దీని మీద కూడా కాస్త ఫోకస్ ఉండాలి. ఓకే. ఓకే డాక్టర్, ఇంకా మనకి చెప్పాలి అంటే ఇంకా డెంగ్యూ ప్రివెన్షన్స్కి ఇంకా ఏం చెప్తారు మీరు? సో డెంగ్యూ ప్రివెన్షన్స్కి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వ్యాక్సిన్స్ వచ్చున్నాయి, మన కంట్రీలో ఇంకా ప్రెవలెంట్గా లేవు కానీ కాస్త అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ వస్తుందని ఓవర్ ద వరల్డ్ మాట్లాడుతున్నాము. స్టిల్ దానికి రీసెర్చ్ అవసరం ఉంది, అండర్ పైప్ లైన్లో ఉన్నాయి. అవి ఇంకా ప్రెవలెంట్గా వచ్చేదానికి టైం పడుతుంది. బట్ యాజ్ సచ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎస్, కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఆ వ్యాక్సిన్స్ వాడుకోవచ్చు. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, డెంగ్యూ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన ఇంటి పరిసరాలు అనేవి పరిశుభ్రంగా ఉండాలి, దోమలకి నిలయం కాకుండా ఉండాలి. అవి తీసుకుంటూ మన ఇంటి చుట్టూరుతోనే కాదు మన సరౌండింగ్స్లో దోమల పెరుగుదల ఎక్కడైనా ఉంటే వెళ్ళి ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ స్ప్రేస్ వేయటం, ఆ ఎగ్స్ లార్వా దశ నుంచి కూడాను వాళ్ళు సమూలంగా దాన్ని నాశనం చేయటం ద్వారా మనం ఈ డెంగ్యూని ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ దోమల్ని సమూలంగా నాశనం చేస్తే ఈ డెంగ్యూ అనేది రాకుండా ఉంటుంది. సో మీ ఇంట్లో మీ ఇంటి చుట్టూర్త పరిసరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.